మాట్లాడదమ్మా. అందరికీ నమస్కారం. ఈ రోజున తిరుపతిలో జరిగినటువంటి ఒక సభలో కొత్తగా అవతరించిన పరమహంస పరివ్రాజకాచార్య, మంత్రశాస్త్ర పయోనిధి, నరరూప నారాయణుడు, నిత్య సత్య ప్రవచన దీక్షాపరుడు, అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీ 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 పవనస్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం ఇచ్చినారు. వారు నిన్నగాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి కాలినడకన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున వందల సంవత్సరాలుగా శాపగ్రస్తలైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ, అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు. కానీ ఆయన అలసి సొలసి కాదు, ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ, కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది. పీఠాధిపతి వర్యులు వెళుతూ గత 13-14 సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి, సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి 9 నెలలకో 11 నెలలకో తలనీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవ దర్శనానికి వెళ్ళినారు. వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ, ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు. పవనస్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే, ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది.
అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. అలాగే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు, నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు. సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా, కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి, హైందవాన్ని గురించి, సనాతనాన్ని గురించి, ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడనటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పవనస్వాముల వారి కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు, ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి, కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్టిజం తీసుకున్న ఏ అభ్యంతరము లేదు. ఎందువల్లంటే పవనస్వాముల వారు ఒకసారి బాప్టిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు. అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు. కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు, ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు. అలాగే ఈ మఠానికి, ఈ స్వాముల వారికి మతము లేదు. ఆయనే చెప్పినారు, నాకు మతం లేదు అని. ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చిలింపజేసేటువంటి భాషణ ఆయనది. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని, సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు, ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయి అని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత, ఆదిశంకరాచార్యుల వారు చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను, ద్వారకలోను, పూరిలోను
జ్యోతిర్మఠం తర్వాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు 72 అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్లించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్ధులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈ రోజున పవనస్వాముల వారు శ్రీ వైష్ణవ ప్రచారం చేసినటువంటి 12 మంది ఆళ్వారుల కంటే కూడా మరింతగా 13వ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధర్మం ఎలాంటిది, ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు. మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల గురించి, ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడిషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన 1,00,000 లడ్డూలు కల్తీవి అని తేల్చి పడేశారు. ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు. కల్తీ నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట, ఆ నెయ్యి వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట. పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా, మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు. ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం. ఈరోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం. మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి, అందులో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడామనని. నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని, అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలని అనుకుంటున్నారు మీరు. తద్వారా హైందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్. హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టులో 1,000 కోట్ల రూపాయల అక్రమం అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు. ఈడ నాటకాలాడి ₹1 మిస్యూజ్ అయ్యున్నా కూడా, అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని. ఏ శిక్షకైనా మేము సిద్ధం. ₹1 దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేం ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో
ఇంగ్లీషులో, తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో. నీవు చెప్పినటువంటి రామ్ధారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది. పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే, నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారోనని ఎర్ర వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశం వేల సంవత్సరాలుగా 5 లక్షల గ్రామాలు సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములై స్వయం సమృద్ధి అయినటువంటి స్థితిలో వేల సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి చరిత్ర భారతదేశానిది. నీలాంటి సూడో సనాతనవాదుల వలనే హైందవ సంస్కృతికి అగాధం ఏర్పడింది. ఎప్పుడైనా కూడా నీలాంటి వాళ్ళు శంకరపాదుల వారి అనుచరులుగానో హైందవ సంస్థ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి కుట్రదారులై మోసపూరితమైనటువంటి మాటలు ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసి ఆ రాజకీయ సభలో నేను ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాను అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రేలాపనలని కూడా ప్రేలి రాజకీయాలు మాట్లాడను నేను అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులకు, సుప్రీంకోర్టుకు రేపు కోర్టులో ఉన్నటువంటి అంశం మీద హెచ్చరికలు జారీ చేసినాడు. మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమాయకుడు కాదు. ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాన్నే మరీ చెప్పి ఒక్క చోట కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ నీవు చేసినటువంటి ఆరోపణల్లో ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినా ఆ ఆరోపణలనే ఈరోజు మళ్ళీ తిప్పి మాట్లాడి నేను ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడుతున్నా, హిందీ ఛానల్స్తో మాట్లాడుతున్నా, తమిళులకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను అని నీవు చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తప్ప సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించేటువంటి కార్యక్రమం కాదు. నీలాంటి వాళ్ళు నడుం బిగిస్తే, నీలాంటి వాళ్ళ మాటలు వింటే ఈ రోజున కొన్ని వందల పీఠాలు ఉన్నాయి భారతదేశంలో. కంచి పీఠాధిపతులు, జయేంద్ర పీఠాధిపతులు, భారతీ స్వామి పీఠాధిపతులు, చిన్నజీయర్ స్వాములు, ఇలాంటి జ్యోతిర్మయ పీఠాధిపతులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ మాటలు విని భయకంపితులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. తమ జీవితాలనంతా కూడా త్యాగం చేసి తరతరాలుగా పీఠాలలో వందల సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తూ భారతీయ సాంస్కృతిక మూలాలని మహాద్భుతంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని నెలకొల్పటం కోసమని చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చావు దెబ్బ కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున మాట్లాడినాడు.
ఈ పీఠాలకు ఏ విలువ లేదు అన్నటువంటి అర్థంలో మాట్లాడినాడు. సనాతన ధర్మం ఆ మహా దివ్య పురుషుల వలన, వాళ్ళ అమృత హస్తాల వలన, వాళ్ళ అమృతతుల్యమైనటువంటి వాక్కుల ప్రవచనాల వలన, అనుగ్రహ భాషణల వలన, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వందల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మాత్రమే సనాతన హైందవ ధర్మం కాపాడబడుతోంది. నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల వలన కాదు. నీ ఆశయం రాజకీయం, నీ ఆశయం అధికారం. అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద, ఇతర మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున తేట తెల్లమయ్యింది. ఇంత దారుణంగా కోర్టులనే హెచ్చరిస్తూ ఇతర మతాలు దాడి చేస్తే కోర్టులు వెంటనే స్పందిస్తాయి, హైందవ మతం మీద దాడి చేస్తే కోర్టులు అసలు పట్టించుకోవు, రాజకీయ నాయకులు పట్టించుకోవు అని అనేక రకాలుగా అందరి మీద నీలాప నిందలు వేసినటువంటి నువ్వు బాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పినాడు. గొడ్డు మాంసం తింటాను అన్నాడు. నాకు మతమే లేదు అని అన్నాడు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి భక్తుణ్ణి, మా ఇంటిలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు, ఈయన గారి పీఠంలో చేరినటువంటి వాళ్ళు అదనంగా మీరందరూ కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు సిగరెట్లు మత్తు అలవాటు ఉంటే ఆ పూజా గదిలోనే ఆ హారతి కర్పూరంలోనే మీరు సిగరెట్లు కానీ గంజాయి కానీ వెలిగించుకోవచ్చును. ఆ వెసులుబాటు కూడా పవనస్వాముల వారి పీఠం వలన కలుగుతుంది. ఇది ఈయన గారు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ. ఇంత మళ్ళీ శ్రీరామచంద్రుడు ఈ దేశానికి మూల పురుషుడు. శ్రీరామచంద్రుని గురించి ఆకాశానికెత్తి మాట్లాడినారు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో 5 లక్షల గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ రాముడు ఉన్నాడు, రాముని గుడి ఉన్నది. ప్రతి గ్రామంలోనూ రాముడి గుడి ఉన్నది. రాముని గుడి లేనటువంటి గ్రామమే ఈ దేశంలో లేదు. నువ్వు కొత్తగా శ్రీరామచంద్రుడిని పరిచయం చేస్తావా? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు పవన్ స్వాముల వారు. తమరు స్వామి, పవనస్వాముల పీఠాధిపత్యుల వర్యులు రాముని ఏ విషయంలో ఆదర్శంగా మీరు తీసుకున్నారో ఒకసారి దయచేయుడు స్వాముల వారు. మీరు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉంటే నూతన యువత అంతా కూడా వెబ్బా పవనస్వాములు చెప్పేదంతా నిజమేనేమో, సనాతన ధర్మం అంటే ఇదేనేమో, సిగరెట్లు వెలిగించుకోవాలా, హారతుల మీద బాప్టిజం అవసరమైతే తీసుకోవచ్చును, గొడ్డు మాంసం తింటూ పోతూ ఉండాలి, మతం అనేది మనకు లేనే లేదు. ఇవన్నీ కూడా నీ యువతకు నేర్పించదలుచుకున్నావా? ఈరోజు కొత్తగా నువ్వు కాషాయం ధరిస్తేనే హిందువు అయిపోతావా? మేము ధరించకపోతే హైందవేతరులమవుతామా? మా నరాన సనాతన ధర్మం ఇమిడి ఉన్నది. మా రక్తపు ప్రతి అణువులోనూ సనాతన ధర్మం పరిరక్షణ కోసమని కార్యక్రమాలు చేసినటువంటి, ఎన్నో రూపకల్పన చేసినటువంటి వాళ్ళం మేము. నువ్వెవరినైతే విమర్శిస్తున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అలిపిరి దగ్గర ఈ రోజున నిత్య హోమాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. విద్యార్థులకందరికీ కూడా భగవద్గీతను అందించాలా అన్నటువంటి తలంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. గోవిందకోటి రాయాలి రామకోటిలాగా అని యువతలో అందరిలోనూ కూడా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు
ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కూడా మేమే. 3500 గుడులను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పవనస్వామి, మా హయాంలో రాముని తల నరికినారట, 100 గుళ్ళు నేలకొల్చినారట. పవన్ చంద్రబాబు సమయంలో కొన్ని 100 గుళ్ళు కూల్చేసినారు, నేలమట్టం చేసినారు. ప్రశ్న ఆయన్నే అడుగు. ఆయన సంకలో బిడ్డలాగా మాట్లాడుతున్న నువ్వు ఆయన హయాంలో జరిగినటువంటి హైందవ సంస్కృతి మీద జరిగిన దాడిని ప్రశ్నించు, మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. నువ్వు ఏ ప్రశ్నలైతే వేస్తున్నావో మా మీద, ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఆయన చాలా తెలివిపరుడులాగా మెకాలే సిద్ధాంతం మీద నాకు బాగా అధ్యయనం చేసినటువంటి వాడినని, ఆ రోజున సాంస్కృతిక దాడి జరిగింది, ఇవన్నీ కూడా నువ్వెవరు తెలివిని కొత్తగా నేర్పించి నీ దగ్గర ఉన్నారే, ఆడ నిలబడుకొని ఉన్నారు, అటోళ్ళకి చెప్పాల్సినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. మెకాలే ఏం చెప్పినాడు? నీకు అసలు ఓనమాలు రావు అన్నది సుస్పష్టం సనాతన ధర్మాన్ని గురించి. నువ్వు ఏ పుస్తకము చదువుకోలేదు. నువ్వు ఆ త్రివిక్రమ్ రాయ్ ఇచ్చినటువంటివో లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటివి తీసుకొని మొత్తం అంతా చదువుకుంటా కూర్చోడావు. నేను ఇప్పటి వరకు ఇంకా నేను రాసుకొని వచ్చింది ఒక కాగితం కూడా ఎత్తలా. చదువుకో, నేను రాసుకున్నట్టు ఇవన్నీ కూడా. ఒక పుస్తకం చదవల్ల సనాతన ధర్మాన్ని గురించి ఏమీ తెలియదు. ఒక యోగి ఆత్మకథలో ఈ రకంగా ఉంది పాముల గురించి. పాముల బుసలు కొట్టేటువంటి విషయం యోగి ఆత్మకథలో చదివితే తప్ప అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కాల. అంటే ఎంత అజ్ఞానపు అంధకార యుగంలో పయనిస్తున్నాడో పవన్ కళ్యాణ స్వాముల వారు. ఈ స్వామి కాశ్మీరము నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని పరిరక్షణ బోర్డు ఉండాలట. ఇందులో అనేక మాకేం అభ్యంతరం లేదు. నువ్వు చేస్తే అభ్యంతరం, పవనస్వామి చేస్తే అభ్యంతరం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి చతుర ఆమ్నయ పీఠాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇతర పీఠాధిపతులు, ఆచార్య పురుషులు, దివ్యులు, అనేక మంది పెద్దవాళ్ళు, పూజ్యనీయులైనటువంటి హైందవ సనాతన ధర్మానికి కట్టుబడి అనేక వేల వందల కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ మహానుభావులు చెబితే అది అనుసరించదగ్గది. పచ్చి రాజకీయ నాయకుడివై అధికారం కోసమని అరులు చాచేటువంటి వ్యక్తివై రోజు నిరంతరము అబద్ధాలు చెప్పటమే తప్ప ఒక్క నిజం కూడా చెప్పనటువంటి సత్యసంధుడవై, అబద్ధమన్నది తప్ప నిజానికి శత్రువైనటువంటి పవనస్వామి పీఠం ఈ రకంగా మాట్లాడితే సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది. నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెతలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసినటువంటి ఏ ఆరోపణకైనా నిరూపించుకోవటానికి సిద్ధం. మీ రాజకీయ దుగ్ధతో, రాజకీయ లాలసతో, రాజకీయంగా ఎదుగుదల అవ్వటానికి కాషాయం ముసుగు వేసుకొని మీ అన్నలకు అనుంగు తమ్ముడుగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి కూడా ఈ రోజున ఆంగ్లంలోనూ
హిందీలోను తమిళ్లోనూ కూడా మీరు పంపించినటువంటి సందేశాలు అర్థం చేసుకోనంత అమాయకులు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరని, మీ అజెండా రాజకీయ అధికారం తప్ప మరొకటి కాదని, మీరు తప్ప ఈ దేశంలో 140 కోట్ల మంది హిందువులందరూ కూడా హైందవ సంస్కృతి పరిరక్షణ కావాలనే ఉన్నారు. మీరు వాళ్లకు మోసం చేయటానికి ఈ కొత్త రూపంలో, ఈ 13వ ఆళ్వార్ రూపంలో మీరు రూపుదాల్చితే మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం, ఎదిరిస్తూనే ఉంటాం. మీరే అన్నారు, రోడ్లో పోతూ ఉంటాం, ఎదిరిస్తామని. పవన్ కళ్యాణ్, నువ్వొక్కడివే కాదు ఎదిరించేది. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఎక్కడైనా నిలువరిస్తాం, అడ్డగిస్తాం. నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల్ని ఆపుతాం, నిలువరిస్తాం, ఎదిరిస్తాం. మా మీద చేసినటువంటి ఆరోపణలకు స్వాతి ముత్యాలుగా బయటికి వస్తామని తెలియజేస్తున్నాం. నేను చూడలే, మీకు కూడా అనిపించకపోవడం బాధగా ఉంది నాకు. ఆయన ఈ రోజున అనుగ్రహ భాషణం చేసిన తరువాత మీకే అనిపించుంటారా? ఆయన గారు ఈరోజు ఆయన కొత్త అవతారం దాల్చి, ఆయన ప్రసంగం అని కూడా అనకూడదు, ఈ రోజున ఆయన అనుగ్రహ భాషణ చేశారు. దాడి జరిగితే మాట్లాడలేదు 100%. పవన్ కళ్యాణ్ 100% సూడో స్పిరిచువలిస్ట్. ఎలా? సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి, మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్టు కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా? వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలి. జ్ఞానోదయమైందని ఆయన కానీ ప్రకటించలేదే. అలా చెప్పినా కూడా చాలా బాగుంటుంది. నాకు జ్ఞానోదయమైంది వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. గతంలో నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాలా హీనంగా మాట్లాడాను. ఇప్పుడు చెంపలేసుకొని పునీతుడినై ఈ రకంగా ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. అయినా కూడా అది డిక్లరేషన్ కూడా వాళ్ళ కూతుళ్ళు ఇంతకు ముందు ఎందుకు కొండకు పిలుచుకురాలేదు? కనీసం సనాతన ధర్మ ప్రచారం సంస్కృతి ప్రకారం గుండెందుకు కొట్టించలేదు? 9 నెలలకో 11 నెలలకో. ఇప్పుడు కొత్తగా ఎందుకు గుర్తుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ గుర్తుకొచ్చిన దానికి ప్రతిగా వాళ్ళ కూతుర్లనిద్దరినీ తీసుకొని వచ్చి సంతకాలు పెట్టినారే తప్ప అంతకంటే మించి ఏమన్నా ఉందండి? ఎవడు అర్థం చేసుకోలేడు ఈ విషయాన్ని. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒరే నేను చెప్పేవాడినే, మీరు వినేవాళ్లే, మీకు ప్రశ్నించేటువంటి జ్ఞానం లేదు, అధికారం లేదు కాదు, మీకు జ్ఞానమే లేదు. కనుక నేను సనాతన ధర్మాన్ని గురించి ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది అని మాట్లాడుతున్నాడు అతను. మహాప్రసాదంలో కల్తీ జరగలేదని మీరు ప్రమాణం చేయడానికి సో మిమ్మల్ని కూడా చనిపోతారా అంటూ కూడా హ్యానం చేస్తూ మాట్లాడుతున్నారు. కర్పూర రాత్రం చనిపోవడం ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన స్వాములు వారు కదా, ఆయనకు దివ్య శక్తులు ఉన్నాయి. అందులోనూ కూడా మామూలు పీఠం కాదు అది. ఈ దేశంలో ఉండేటువంటి అన్ని పీఠాల కంటే కూడా భిన్నంగా ఆ రోజు శంకరపాదుల వారు ఏ రకంగా అయితే 72 అవైదిక మతాల మీద దాడి చేసి వాటిలన్నింటినీ కూడా నిలువరించి ఆయన హైందవ ధర్మాన్ని కాపాడారు. ఈ రోజున దేశంలో ఉండేటువంటి అన్ని పీఠాలకు ఇవేవి కూడా సనాతన ధర్మ పరిరక్షణకు ఉపయోగపడటం లేదు అని
కొత్తగా అవతరించినటువంటి అవతార పురుషులు, ఆచార్యులు, ఆళ్వారులు, వారు ఏమైనా చెప్పగలరు. సార్, అంటే లడ్డూ మీద జడ్జిమెంట్ ఇచ్చే ముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల కేసులు చూడాలి, ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయో కూడా చూడాలని కూడా చెప్పారు. ఇవేమన్నా కొత్తగా చెప్తున్నావా? ఇవన్నీ కూడా అవన్నీ ఉన్నవే, అవన్నీ ఉన్నాయి. దొంగ కేసులని మేము ఈ 15 సంవత్సరాలుగా మొత్తుకొని చేస్తున్నటువంటి ఆందోళనలు, కోకొల్లలు నిద్రపోయావా పవన్ కళ్యాణ్? ఈ రోజున నీవు ఏ అధికారంలో భాగస్వామిగా ఉన్నావో అతను, సోనియా గాంధీ ఇద్దరూ కలిసి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా మా నాయకుడి మీద ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా అధికారంలో భాగస్వామిగా లేనటువంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో కుక్కినటువంటి వాళ్ళు నీ పార్ట్నర్స్. అక్కడ కూడా వీరోచితంగా పోరాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టులు తెలుస్తాయి ఏది వాస్తవం అన్నది. అధికారంలో భాగస్వామిగా అనేటువంటి వ్యక్తి, ఒక్క సంతకం కూడా చేయనటువంటి వ్యక్తి, అధికారిగా మంత్రిగా కానటువంటి వ్యక్తి మీద నువ్వు ఇన్ని తప్పుడు కేసులు పెట్టినావని జనం మర్చిపోతారనుకుంటున్నావా? విచారణ 10:30 ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికే మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున. అది కూడా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినాడు? ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయని చెబుతూనే, ఈజ్ నాట్ ఇన్నోసెంట్ అని చెబుతూనే హెచ్చరికల రూపంలో మాట్లాడినాడు. ఎస్, కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని ఎలా అంటారు మీ ముఖ్యమంత్రి అని సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వారే చెబితే, వీరేమో స్వాముల వారు కల్తీ జరిగింది అని చెప్పినారు. అంటే వీరు మానవాతీతులు కాబట్టి అనగలిగినారు. ఈ మానవాతీతుల్ని గుర్తించాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టుకు ఉన్నది. రేపు అంటే ఇంకోటి అంటే దీంతో పాటు ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం మీద గతంలో మాట్లాడాడు. నేను ఏమాత్రం దాన్ని అంగీకరించినట్టు కూడా మేము అంగీకరించాం. ఆ రోజు నేను కూడా మాట్లాడాను. సనాతన ధర్మం మీద మాట్లాడినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా, అది తప్పు అని చాలా స్పష్టంగా గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రామసేతు మీద కూడా ఆయన మాట్లాడాడు. అప్పుడు కూడా నేను చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తూ మాట్లాడడం జరిగింది. మీరు ఆ వివరాలు చూసుకోవచ్చు. చైర్మన్గా మాజీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు కనబడుతున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు కనబడుతున్నారు. ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కనబడట్లేదని పవనస్వాముల వారి దివ్యశక్తితో వారిని వెలికి తీయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. ధర్మ పరిరక్షణ కోసం తన పదవిని కానీ జీవితాన్ని కానీ మొత్తం దానం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన డిప్యూటీ సీఎం పదవిని కానీ, తన జీవితాన్ని కానీ, ప్రాణాన్ని కానీ మొత్తం వెంటనే ప్రాణం వద్దు కానీ ఆ పదవిని త్యాగం చేసి నడుం బిగించి అక్కడ మరీ గోసిగూడ కట్టినాడు మన దుర్గగుడిలో. అలాంటిది ధరించి వెళ్ళవచ్చు. పదే పదే మాట చెప్పారు. సెక్యులరిజం అనేది 2 వేగా ఉండదు తప్ప 1 వేగా ఉండదు అని పదే పదే చెప్పారు. ఏమైనా మాట్లాడగలరు కదా, మాట్లాడడానికి ఏముంది. ఓకేనండి, ఏమైనా వేరే ప్రశ్నలు ఉంటే మాట్లాడదాం. చెప్పండి. గవర్నమెంట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం మీద కామెంట్స్ చేశారు, చెప్పాను కదా, దానికి నేను ఆన్సర్ ఇచ్చాను కదా. రంగులు మార్చడానికి వేయడానికి 2500 కోట్లు ఖర్చు పెట్టారు. విచారణ జరుగుతుంది, అన్ని విషయాలు బయటకు వస్తుంది. ఏంటి అలాంటి విచారణ గతంలో పనిచేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉంది? ఎందుకు లేదు? మేము సిద్ధంగా లేకపోయినా మీరు చేస్తారు కదా. విచారణ అన్నది ఏమన్నా మాకు సంబంధించిన విషయం కాదు కదా. అది తప్పు. మేము మా పాలనంత మంచి పాలన భవిష్యత్తులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే తప్ప జరగనంత పేద ప్రజలకు జరిగిన మంచి ప్రభుత్వం అది. చంద్రబాబు వాళ్ళ కూటమి ఈరోజు గెలవచ్చు, కానీ
కోట్లాది మంది పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా ఇంత కాదు. దాని మీద ఓవరాల్ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రసంగం కానీ లేదంటే ఈరోజు చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ మీరు ప్రసంగం అంటున్నారు. మీరు దీని వెనక ఎవరు ఉన్నారని చెప్పి నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా మిమ్మల్ని. ఇంటెన్షియల్ స్పీచ్ అంటారా? అంటే దీని వెనకాల ఎవరున్నారంటే ఈ స్పీచ్ ఇంటెన్షియల్ స్పీచ్ లేదంటే ప్రభుత్వమే నాకు తెలియదు ఎవరున్నారు అన్నది. నేను ఆయనకు కాస్త ఉన్మాదం తీవ్ర స్థాయిలో వెళ్ళింది అనే భావనలో నేనున్నాను.